నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఓవైపు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నా కూడా సినిమాను పూర్తి చేశారు పవన్. ఇది పవన్ తొలి పాన్ ఇండియా సినిమా. హరిహర వీరమల్లు చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా అనసూయ భరద్వాజ్ ఓ స్పెషల్ సాంగ్ లో మెరిశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న హరిహర వీరమల్లు సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? హిట్ పడిందా? ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసే మూవీ కాబోతోందా అనేది యోయో టీవీ రివ్యూలో తెలుసుకుందాం. హరిహర వీరమల్లు సినిమా స్టోరీ విషయానికి వస్తే, దక్షిణ భారతంపై దండెత్తిన ఔరంగజేబు నుంచి తమ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు గోల్కొండ సుల్తాన్ బ్రిటిష్ వారి సాయం కోరతాడు. బదులుగా కోహినూర్ వజ్రాన్ని ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు. అయితే ఔరంగజేబు దగ్గరున్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించేందుకు వీరమల్లుకి బాధ్యతలు అప్పగిస్తారు. వీరమల్లు గోల్కొండ సుల్తాన్లకు సాయం చేసేందుకు ఎందుకు అంగీకరించాడు? ఆయన పథకం పారిందా అనేది తెలియాలంటే థియేటర్స్కు వెళ్లి సినిమా చూడాల్సిందే. ఇక సినిమాను విశ్లేషణ పరంగా చూసుకున్నట్లయితే, ఫస్ట్ హాఫ్ లో మొదటి 40 నిమిషాలు కాస్త స్లోగా సాగినా ఆ తర్వాత పుంజుకుంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ లా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కూడా కొత్తగా డిజైన్ చేశారు. క్లైమాక్స్ కూడా ఎవ్వరూ ఊహించని విధంగా తెరకెక్కించారు. దర్శకుడు జ్యోతికృష్ణ, క్రిష్ కలిసి ఒక పవర్ ప్యాక్డ్ ఎపిక్ మూవీని అందించారు. యాక్షన్ సీన్లు, ఫ్యాంటసీ ఎలిమెంట్లు, వార్ ఎపిసోడ్, ముఖ్యంగా డ్రామా, అందులోని ఎమోషన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమా 2 పార్టులుగా వస్తోంది. అయితే పార్ట్ 2కి లీడ్ చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది. సీక్వెల్ పై ఆసక్తి పెంచేలా క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ ఉంటుంది. అలాగే దర్శకుడు జ్యోతికృష్ణ ఈ మూవీ కోసం ప్రాణం పెట్టారని సినిమా చూస్తే అర్థమవుతోంది. క్లైమాక్స్ ఫైట్ అయితే పూనకాలు తెప్పించేలా ఉంటుంది. టెక్నికల్ గా చూస్తే జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస కెమెరా వర్క్ అదిరిపోయింది. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఇక ప్రవీణ్ కేలే ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. టైట్ స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం సినిమాకు మరో పెద్ద అసెట్. పాటలు బాగుండటమే కాదు, బీజిఎం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. సాయి మాధవ్ బుర్రా డైలాగ్లు పవర్ఫుల్ గా ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా మంచి సోల్ ఉన్న కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్. ఇక నటీనటుల విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో జీవించారు. చాలా అద్భుతంగా నటించారు. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ తన పాత్రకు న్యాయం చేసింది. విలన్ గా బాబీ డియోల్ మరోసారి అదరగొట్టారు. ఫర్గీస్ నక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, విక్రమ్జిత్, జిషుసేన్ గుప్తా, సచిన్ ఖేడేకర్ తదితరులు తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. ఈ హరిహర వీరమల్లు సినిమాకు పవన్ యాక్టింగ్, స్టోరీ, డైరెక్షన్, యాక్షన్ సీన్స్, బీజిఎం ప్లస్ పాయింట్స్ కాగా, ఫస్ట్ హాఫ్ లో 40 నిమిషాలు స్లోగా సాగటం మైనస్ అని చెప్పాలి. ఓవరాల్ గా చెప్పాలంటే పవన్ ఫ్యాన్స్ 6 ఏళ్లుగా ఆయన నుంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్ కు హరిహర వీరమల్లు ఫీస్ట్ అనే చెప్పాలి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా హరిహర వీరమల్లు.